జింబరే జింబరే జింబర్ సేమ్ అడిగి మంచిగా. రాధాకృష్ణ సంపద అయితే తీసుకొచ్చింది, నాకు తెలియదు కూడా తీసుకొచ్చి నీకు గిఫ్ట్ తెచ్చిన అని కన్న మూసి మరీ ఇచ్చింది. పెళ్లి కాకముందు మేమంటే లవర్స్ అంటాం. లవ్ యూ బంగారం ఎందుకు రాశాడో నాకైతే ఇప్పటి వరకు అర్థం కాదు. అన్నంటే నీకోసమే అని అంటాడు. హలో గైస్, నేను మీ సంపత్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా రూమ్ టూర్. అందరు రూమ్ టూర్ చేస్తారు కదా, మనం స్పెషల్ రూమ్ టూర్ చేద్దాం. హలో, ఫుల్ క్రేజీ ఉంటుంది మా రూము. చూపిస్తా. మా ఈ చిన్ని ఇల్లు కిరాక్ ఉంటాయి అన్ని. మస్తు స్వీట్ మెమరీస్ ఉన్నాయి అనుకో. ఏం చెప్తాడు డాడీ ఫస్ట్? ఇగో ఉంది కోతి. ఇదో పెద్ద కోతి మా ఇంట్లో, ఇదో చిన్న కోతి కదా గైస్. ఒక కోతి ఇంకో కోతితో ఆడుకుంటుంది ఓకే. అదో పెద్ద కోతి చిన్న కోతి గైస్. ఈ కోతిని ఒక ఆకలాయి ఇగో తినేసింది. దీని బ్యాక్ సైడ్ మొత్తం తినేసింది. కాదు, అప్పుడు పండుగకి మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఈ తోకని తీసేసారు. నేను మళ్ళా కొట్టిన, కోతికి తోక లేకపోతే ఎట్లుంటది అనేసి ఇక అంత కుంకుమ ఊసిరు. దీనికి మంచి మంచి సౌండ్స్ వస్తాయి గైస్. మా రూమ్ లో అయితే మేము మేడారం పోయినప్పుడు అయితే తీసుకున్నాం. మా అన్న వాళ్ళు తీసుకున్నారు 2. మాకు ఒకటి ఇవ్వండి అంటే అస్సలుకి ఇవ్వలేము. మేము పోయి మళ్ళీ తీసుకొని వచ్చినాము. వాళ్ళేమో బ్రౌన్ కలర్ తీసుకున్నారు మొత్తం. మేము ఇది తీసుకొని వచ్చినాక మేము మీకు ఒకటి వస్తే మీరు మాకు ఇవ్వండి అని పెట్టుకున్నారు. మేము ఇయ్యనంటే ఇయ్యనని పెట్టుకున్నాం. చేతుగా కొనుకొచ్చుకున్నాం. ఇదైతే మేడం పోయినప్పుడు ఇదొకటి కొన్నాము. బర్డ్స్ ఊపు తీయగానే ఈ బర్డ్స్ ఒకటి ఈడొకటి ఉంటుంది, ఈడొకటి ఉంటుంది. ఇంకా మాకు మా రూమ్లో నచ్చిన స్పాట్ ఇది బ్యాక్గ్రౌండ్ గాయస్. దగ్గర ఒక 3 days ఏమో వేసినా అనుకుంటా. ఎన్ని డేస్ వేసినా? 3 days కాదు, 4 days పెన్సిల్ తోటి అయితేనేమో 3 days 4 days వేసి అంటే కంటిన్యూస్ వేయలే అసలు. ఈడ కూర్చోనికి రాకపోతుండే, ఏనికి రాకపోతుండే. ఇది తెలిసి అవన్నీ ఒకటి చిన్న అందరు చూసి నాకు తెలిసి దగ్గర అందరూ ఇది స్టిక్కర్ అనుకుంటారు. స్టిక్కర్ కాదు గాయస్, స్టిక్కర్ గాయస్ కాదు. ఇదైతే పెయింటింగ్. ఇలా నేను కూడా హెల్ప్ చేసిన. వీటికి నేనే కలర్స్ వేసిన, వీటికి రామచిలుకలు అయితే గాయస్ అవి ప్యారెట్స్ మంచిగా గ్రీన్ కలర్ వేసి ఇట్లా పెన్సిల్ తో వేసి అట్లా బయటకు వచ్చేసరికి అమ్మవారు ఏం చేసింది, కాకులం చేసేసింది వాటిని. అట్లా ఉంటది. కాకులే కావచ్చు అనుకుని కాకులు వేసేసిన. మళ్ళీ ఇగో కింద గాయస్ ఈ సైకిల్ మేమిద్దరం తిరుగుదామని మంచిగా. నేను చెప్తా. ఇక మేమంటే పెళ్లి కాకముందు మేమంటే లవర్స్ అంటే. ఒక దగ్గర మీట్ అవ్వడానికి సైకిల్ వేసుకొని వచ్చినాం ఇద్దరం. ఈ చెట్టు కింద మీట్ అవ్వడానికి ఇద్దరం మీట్ అవుతున్నాం. కానీ వచ్చిన సైకిల్ కి ఏమంటారు, పుల్లలు లేవు. సైకిల్ కి పుల్లలు మా ఇద్దరిని ఎక్కించుకొని సైకిల్ ఇక్కడ వరకు తీసుకొచ్చి, సైకిల్ అయితే ఎట్లా తీసుకొచ్చింది ఏమో మాకైతే ఇంతవరకు అర్థమే కాదు అసలు. సైకిల్ కి ముంగట బెలూన్స్ కట్టింది కదా, ఆ బెలూన్స్ కడితే ముంగట గాలికి లేచిందట. కాబట్టి ఎగిరిపోయే బెలూన్స్ అట ముంగట లేచిందట. అందుకే ఈ కావ్య టెక్నాలజీ అంటే అట్లుంటది. వీటికైతే వేయలే మేము. ఎట్లా వచ్చిందో ఏమో, మమ్మల్ని అంత దూరం నుంచి ఎట్లా తీసుకొచ్చిందో ఏమో అర్థమే కాదు. వేద్దామన్నా కూడా అన్నట్టు వదిలేస్తున్నాను. మళ్ళీ వెనకనేమో ఎడిదిరి డాడీ. ఇది చూడరు గాయస్, ఇలా ఒక మిస్టేక్ ఉంటది. కనిపెట్టి కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే సేమ్ కన్ను లెక్కనే వచ్చింది. కొంచెం పైకి ఉంటే కొంచెం మొత్తం ఇది కన్ను టైప్ ఉంది కనిపిస్తుంది. అలా ఈ లవ్ యూ బంగారం ఎందుకు రాశాడో నాకైతే ఇప్పటి వరకు అర్థం కాదు. అంటే నీకోసమే అని అంటాడు. ఏందో ఇక్కడనైతే హార్ట్ వేసి, ఇదేంటిది అది క్వీన్ బొమ్మ, కింగ్ బొమ్మ, హార్ట్ మన క్వీన్ అన్ని. నెక్స్ట్ ఇటు గుంజు చూడు గాయస్. మా బట్టలు ఎంత నీట్గా పెడుతుందో కావ్య. చూడు గాయస్ ఎంత నీట్గా పెడుతుందో కావ్య బట్టలు. అట్లుంటుంది కావ్యతోనే. నెక్స్ట్ మా
ఇక బీరువా గైస్, కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన బీరువా చూడరి ఎంత మంచిగా ఉన్నదో. సొట్టలు పోయి పెచ్చలు సొట్టలు పోయి కాదుగా, ఒక రోజు ఎట్లా కూర్చున్నా గుత్తా ఉంటుంది, నువ్వు వద్దు ఆ సొట్ట పడుతుంది అంటే మీ వాళ్ళు ఎంత. సరే సరే ఒక్క నిమిషం గైస్, ఏదన్నా బీరువా ఇట్లా గుత్తే పొక్క వాడి ఊసిపోతుందా? ఏదో నేను నార్మల్గా ఏదో చూసుకుంటా టైం పాస్కి ఇట్లా 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 మా బీరువాని గుద్దకు, మా బీరు విరిగిపోతుంది అన్నది తిక్కడ ఇట్లా గట్టి ఒకటి గుద్దిన కథం చూడు రెట్లు ఊసిపోయింది. సొట్ట పడ్డది పెద్ద ఎంత సొట్ట పడ్డది చూడు, ఇక్కడ గుద్దితే సొట్ట పడ్డది, ఇది ఊసిపోయింది. ఇది మళ్ళీ మొన్న ఎందుకో ఇట్లా ఇట్లా అన్న తను ఊసిపోయింది. ఇట్లుంది కావ్య వాళ్ళు పెట్టిన బీరువా సంగతి ఏందో. ఇటు సైడ్ ఇటు సైడ్. నెక్స్ట్ ఈడ ఒక పెయింటింగ్ ఉండాలి. ఈ పెయింటింగ్ ఒక పెయింటింగ్, ఇక్కడ ఒక పెయింటింగ్, ఇది ఒక పెయింటింగ్. బట్స్ రెండు బట్స్. ఈ పెయింటింగ్ ఎట్లా వేసిన అంటే ఈడ రాధాకృష్ణ వాళ్ళ ఫోటో ఉంటుంది, ఇక్కడ రాధాకృష్ణ వాళ్ళ ఫోటో ఉంటుంది కదా, వీళ్ళు ఉయ్యాలు అవుతారు కదా, అట్లా ఒక థాట్ వచ్చింది. ఈ చెట్టు ఒకటి, ఆ చెట్టుకి పక్షులు ఉన్నాయి కదా, అవి ఒక దిల్ షేప్ లెక్క పెట్టి ఇట్లా వీటిని వేసి ఎట్లుంటుంది అని చెప్పి వేసిన. మంచిగా వచ్చింది వీడియో. ఇదే స్పాట్ ఏముంటాయి మా రూమ్ లో ఏముండదు కదా, ఒక వాచ్. రాధాకృష్ణ ఫోటోని అయితే పెళ్ళికి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ పెట్టిరు. అది కింద పడ్డది అబ్బా. ఇది ఒకటి గైస్, మొన్న హైదరాబాద్ పోయి ఉండే మా మ్యారేజ్ డే రోజు. ట్యాంక్ బండ్ కాడనైతే మేము చిన్న పిల్లలకు అవి కొనుక్కుంది, మళ్ళీ ఇది కొనుక్కుంది. ఇదైతే సంపత్ తీసుకున్నాడు, ఇదైతే నేను తీసుకున్నా. సేమ్ పిట్టలు పడ్డదానిలాగానే ఉన్నావు, పిట్టలు పడ్డదానిలాగానే ఉన్నావు. బాగున్నావు తెలుసా డాడీ. లైట్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. క్యూట్ ఏం లేవు కానీ సేమ్ పిట్టలు పడ్డదానిలాగానే ఉన్నావు. ఇది నువ్వు పెట్టుకో. సేమ్ ఇప్పుడు అడవి మనిషి నువ్వు. జింబోరే 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 జింబ ఏ డాడీ జింబోరే జింబోరే జింబో సేమ్ అడవి మంచి కాదు. అట్లుంటది కావ్యతోని. అవేమో అందరూ అనుకోవచ్చు ఈ పైన ఏమున్నాయి మూటలు మూటలు అని, కానీ అవి మా పెళ్ళికి పెట్టిన గిన్నెలు గాయస్. కావ్య తీయదట ఆ గిన్నెలని. ఎందుకు తీయనంటే అంటుంది. చూడాలి. ఇదేమో మా పెళ్ళి అయినాక 2 months కి ఏమో మేము అక్కడ యాదగిరిగుట్ట పోతే అక్కడ వేస్తారని సంపత్ కావ్య అని అయితే మేము చేయించుకున్నాం. బంద్ చేయొచ్చు డాడీ, ఛార్జింగ్ అయిపోతుంది వీటిలో ముందే. ఇంకా ఇది లింగంది. ఏంటిది లింగంది? ఇదైతే మీ అందరికి తెలిసిన మొన్ననే దీని గురించి అయితే వీడియో చేసినాం. మినీ బాక్స్ రాధాకృష్ణులు సంపత్ అయితే తీసుకొచ్చింది. నాకు దగ్గర కూడా తీసుకొచ్చి నీకు గిఫ్ట్ తెచ్చిన అని కన్ను మూసి మరీ ఇచ్చింది రాధాకృష్ణుడు. ఇంకా పెట్టుకుందామంటే బయట సెల్ఫీలో కావ్య చిన్నప్పుడు తీయట్లే డాడీ. ఇది నా ఫస్ట్ బర్త్డే పిక్. పిక్క కాదు, పిక్ ఫస్ట్ బర్త్డే పిక్. అదెందుకు తీస్తున్నావు? చూపి. గైస్ కావ్య ఇప్పుడు ఎంత క్యూట్ ఉంది చూడు. ఇప్పుడు ఎట్లా రాడి మనిషి, ఇప్పుడు అప్పుడు మంచిగా క్యూట్ ఉంది. క్యూట్ ఉన్నాం ఇప్పుడు కూడా. ఇదేమో మేడారం తీసుకున్నాం, జంపన్న వాగులా. ఇవైతే పాస్ ఫోటోస్ కావాలని తీసుకున్నాం, కాకపోతే అవసరం లేవా అనేసి అట్లనే పెట్టేసాం. కట్ చేస్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. వాచ్లు అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పండి. ఇలానే అయితే సేల్ ఇవ్వు, అదైతే అట్లనే పెట్టిన మొత్తం చిలుం పట్టేసింది. ఇక్కడ ఇంకో పెయింటింగ్ ఉంటుంది గాయస్. ఇగో ఈ పెయింటింగ్, ఇది నేను, ఇది కావ్య. ఇంకా మీ అందరికి ఒకటి చెప్పాలా, ఇక్కడ అయితే నా 2nd class ఇట్లా 2 పిల్లకలు వేసుకున్న ఫోటో ఉండే. అప్పుడు మా ఇంటికి పండుగకు వచ్చినప్పుడు మా డాడీగా చూడండి అని అందరికి చూపిస్తుండే ఆ ఫోటో. అది ఎవరో ఎంపేసిరు నా చిన్నప్పటి ఫోటో. మంచిగా ఇక్కడ సంపత్ ఇక్కడ నేను అనేసి అది పెట్టుకున్నా. స్కూల్ టైం ఫోటోస్ ఉండే, స్కూల్ టైం ఫోటో ఉండే. ఫోటో ముక్కలు చేసాడు ఒకడే ఉన్నాడు సంపత్ అనేసి వేరే ఫోటో పెట్టేసి వేరే వస్తాను కానీ పాపం అని చెప్పి కావ్య ఫోటో పెట్టుకున్నాం. మళ్ళా ఇకనైతే కిస్ చేయడానికి వచ్చిండు. అది ఎవరితో మళ్ళీ నాదనో నేనా అని చెప్పి అయితే అట్లా సేమ్ వీళ్ళు ఇప్పుడు ఇట్లా 2 పిల్లకలు ఎట్లున్నాయి కదా, సేమ్ అట్లనే కావ్య 2 పిల్లకలు వేసుకొని ఉండే ఫోటోలా. అట్లుంటది. సంపత్తి అప్పుడు చదువుకున్నాం 10th class స్టడీ చేరేది. ఎట్లా బాగుంది కదా. నెక్స్ట్ బీరో ఓపెన్ చేద్దాం గైస్. గైస్ కావే బీరో హైలైట్ ఉంటుంది కానీ ఒకసారి చూడు గైస్. ఈమె సంసారం మొత్తం ఇళ్ళనే ఉంటుంది. కాదు
ఇవన్నీ చీరలు దండలు బండలు చూడు. దండలు లేవు కింద ఉన్నాయి. ఇవి మన ఇంటి బయట దండలు ఉంటాయి చూడు, అట్లనే ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్. ఇది మన పెళ్లి సెట్ అనుకో, మస్తు ఉంటుంది గైస్ ఇది పెళ్లి సెట్. అంత పిచ్చి పిచ్చి సారీ కావాలని తీసుకొని అంత ఎదురలేదు. ఇది చూడు ఇంకా హైలైట్ ఉంటుంది. ఇది మొత్తం దండలు మొత్తం కింద సంసారం ఉంటుంది కావేది. గైస్ మీలో ఎవరన్నా గాజుల షాప్ గీజుల షాప్ పెట్టుకోవాలనుకుంటే చెప్పండి, పంపిస్తా. ఇవన్నీ ఫుల్ ఉంటాయి. మన బ్యాగు అంత అంగడంగడి డైలీ వేసుకునే బట్టలు ఈడకొని ఉంటాయి, ఈడకొని ఉంటాయి. ఇది గాయస్ మా రూమ్. ఇవి మా స్వెటర్లు రెగ్యులర్గా వేసుకుంటాం. ఇది మా చిన్న స్వీట్ హోమ్ అండ్ మినీ హోమ్. ఇక దీని గురించి అక్కడ చెప్పాలి మీ అందరికి. అంటే సంపత్ ఏమో షాప్ లో తీసుకురండి అడిగిపోతే వాళ్ళు అంటే ఇచ్చిరంటే తీసుకొచ్చి ఇదంటే మార్కెట్కి తీసుకొని ఇలా కూరగాయలు తీసుకొని రావాలంటే చిన్న బెండకాయ దొండకాయ కూడా పట్టదు. ఇలా ఈ బుట్టి తీసుకొని కూరగాయలు తీసుకొని రావాలంటే ఇట్లా ఫుల్ కూరగాయలు పడతాయి అంటే ఇల్లు ఏమన్నా పడతాయా అట్లా పెట్టేసినాం ఇక్కడ. అట్లుంటది స్టైల్కి ఉండాలని. లేదు అయిపోతుందిలే. క్వీన్ నేను, సంపత్ కింగ్. గాయస్ చెప్పురి ఎలా ఉన్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో, మా రూమ్ ఎలా అనిపించిందో, మా చిన్న చిన్న ఈ రూమ్లో మా చిన్న చిన్న ఈ హ్యాపీనెస్లు చాలా ఉన్నాయి. చలో ఇది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. రైట్.